సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. Hallelujah, Shalom. Greetings in the great and awesome name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి అద్వితీయ సత్యనాథుడైనటువంటి మన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. సజీవ వాహిని ఆదివారం ఆరాధనకు వచ్చేసిన వీళ్ళందరికీ కూడా ప్రభు నామంలో శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. యాహ్వే సబయోత్, సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి అంశంను ధ్యానించుకునే ముందు మనము దేవుని ఆరాధించుకుని ప్రార్థించుకుని ప్రారంభించుకుందాము. యాహ్వే నీవే నా దైవం తరతరముల వరకు అంటూ దేవుని స్తుతించేటువంటి పాట ద్వారా మన ఆయన నామాన్ని మహిమపరుస్తాము. తెలిసిన వారందరూ కూడా కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. రెండవ మారు పాడినప్పుడు అందరం స్వరములు కలిపి దేవుని నామాన్ని స్తుతిస్తాము. రండి. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్న ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్న ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడ. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడ. హల్లెలూయా. మరణ భయానంతా తీసివేసిన మన దేవుడు, శత్రుభీతి అంతా తొలగించిన మన నాథుడు, మరణంలో వచ్చింది. మరణ భయం అంతా పోయెను, శత్రుభీతి అంతా తొలగించెను. మరణ భయం అంతా పోయెను, శత్రుభీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడ. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడ. హల్లెలూయా. ఓటమినంతా తీసివేసి శత్రుభీతి అంతా తొలగించిన పరమ వైద్యుడు జయశూడైన మన సర్వశక్తి గల దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి. ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పి
వేసి జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం తరతరముల వరకు. యావే నీవే నాదాశ్రయం తరతరముల వరకు. నీవు కునుకవు నీవు నిదురపోవు ఇజ్రాయేలు కాపాడువాడా. నీవు కునుకవు నీవు నిదురపోవు ఇజ్రాయేలు కాపాడువాడా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. అందరూ తలలోంచి ఏకీభవించండి. ఎక్కడ ఉన్నా ఏ పనుల మీద ఉన్నా గానీ దయచేసి కొంత సమయం పనులను పక్కన పెట్టుకుని దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి మన ఆత్మలోనికి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపరచుకుందాం. మన హృదయాన్ని ఆయుక్తిపరచుకుందాము. మహోన్నతుడా, శక్తి కలిగిన యావే పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేవేల స్తుతులు స్తోత్రములయ్యా. పరమ వైద్యుడవు జయశీలుడవు సర్వశక్తి గల దేవుడవు సైన్యములకు అధిపతి యెహోవా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నాయన కొంత సమయము నీ నామమును నీ వాక్యమును ధ్యానించుచుండగా నాతోను మాతోను అందరితోనూ ముచ్చటించండి ప్రభా. వాక్యంలో ప్రత్యక్షతను దయచేయండి. జ్ఞానమును వివేకము గల ఆత్మను దయచేయండి. ప్రత్యక్షత జ్ఞానమును దయచేయండి ప్రభా. బిడ్డలందరినీ నాయన నీ వాక్యపు వినికిడిలో దీవించి ఆశీర్వదించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యాహ్వే సబయోత్ సైన్యములకు అధిపతి యెహోవా ద లార్డ్ ఆఫ్ హోస్ట్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. మరి ఈ పదమునకు ఈ నామమునకు అర్థం ఏంటి మనం చూస్తే లార్డ్ ఆఫ్ హోస్ట్ సైన్యములకు అధిపతి అంటున్నాం కదండి. సైన్యములు అనేటువంటి పదము మరి భూలోక సంబంధమైన సైన్యములు, పరలోక సంబంధమైన సైన్యములు, దేవదూతలు, నక్షత్రాలు, మరి ప్లానెట్స్ అన్నిటికీ అధిపతి అనేటువంటి నాదుడు అనేటువంటి సారాంశం ఇచ్చేటువంటి పదం అన్నమాట. సో ద లార్డ్ ఆఫ్ హెవెన్లీ హోస్ట్ compasses angels, stars, planets, earthly armies and the people of the Lord. మనం కూడా ఉన్నామండి అందులో. మనకు కూడా జనులందరికీ కూడా అధిపతి అయినటువంటి యెహోవా. యాహ్వే అన్న నామం యెహోవా అన్న నామం ఒక్కటే అని మరి ఎలాగా చరిత్రలో అది మారుతూ వచ్చిందో అన్నీ మనం గమనించాం. పోయిన వారం మీరు మరి పోయిన నెలలో మీరు ఈ వాక్యాన్ని ధ్యానంలో పాల్గొన్నట్లయితే మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ఒకసారి. మరి ఎలాగా చరిత్రలో మరి యాహ్వే అనేటువంటి నామము యెహోవాగా మారిందో, మరలా లాటిన్ లో జైలేనందువల్ల మళ్ళా ఎలాగా మరి యాహ్వేగా మారిందో, ఒరిజినల్ హిబ్రూలో యాహ్వే అన్న పదానికి అర్థం ఏంటి, ఇవన్నీ మనం ధ్యానించాము. మరి ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడు నన్ను వాడను, లేదా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడను, నేను సృష్టించేవాడును, సర్వశక్తి గల దేవుడునని దేవుడు తనకు తానుగా పరిచయం చేసుకుని తరతరములకు రక్షమ్మ థ్యాంక్ యూ జీసస్, తరతరములకు ఈ నామం బట్టి నేను పిలువబడతాననేటువంటి మరి ఆ చక్కని ఆయన నామముని మనము ధ్యానించాము. ఈ రోజు ప్రత్యేకంగా మరి యాహ్వే అనేక నామములు ఉన్నాయి కదండి. దేర్ ఆర్ సెవరల్ టైటిల్స్ ఆఫ్ గాడ్ లైక్ యాహ్వే జైరా, యాహ్వే రాఫా, యాహ్వే షాలోమ్, యాహ్వే సిద్కేన్, యాహో షాలోమ్, ఎన్నో నామములు ఉన్నాయి. మరి యాహ్వే సబయూత్ అనేటువంటి ఈ నామం మీరు ధ్యానం చేస్తున్నాము. రండి, మొట్టమొదటిగా బైబిల్లో ఎక్కడ రాయబడిందంటే యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరి అంతకు ముందుగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. యాహ్వే సబయోత్ అనేటువంటిది మనము అంత తరచుగా మనము మరి విశ్వాసుల మధ్యలో
ఈ పేరును మనం అంత ఎక్కువగా వినము. యాహ్వే ఈరే, యాహ్వే రాఫా, యాహ్వే షాలోమ్ ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ మరి యాహ్వే సబయోత్ అనేటువంటి నామము, ఈ పదము 270 సార్లు అంతకన్నా ఎక్కువగా బైబిల్ గ్రంథంలో, ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఒకే ఒక్కసారి రాయబడి ఉంది, అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. మరి అనేక మార్లు రాయబడినటువంటి ఈ పదము 270 టైమ్స్ రాయబడింది. ఎక్కువగా రాయబడిన గ్రంథము ఇర్మియా గ్రంథము 77 సార్లు. మరి ఇర్మియా గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా, యాహ్వే సబయోత్ అనేటువంటి నామము మరి మెన్షన్ చేయడం జరిగింది. అలాగనే యెషయా గ్రంథంలో 60 సార్లు సైన్యములకు అధిపతిగా యెహోవా అనేటువంటి నామాన్ని మనము చూస్తాము. అలాగనే జకర్యా గ్రంథంలో 53 సార్లు ఈ నామము రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి ఎన్నో ఎక్కువ సార్లు ఈ నామంలో రాయబడినటువంటి మరి దేవుణ్ణి గూర్చి మనం ధ్యానిస్తుండగా ఖచ్చితంగా మనం ఈ నామంలోనేటువంటి మర్మాన్ని, ఆ నామంలోని శక్తిని రోజు ధ్యానం చేద్దామండి. మరి ముందుగా చెప్పిన విధంగా మొట్టమొదటిగా రాయబడినటువంటి చాప్టర్ బుక్ యెహోషువ గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా, యాహ్వే సబయోత్ అనే నామము మొట్టమొదటిగా రాయబడింది అన్నమాట. అయితే ముందు ఉన్నటువంటి 5 గ్రంథాలు ఏవైతే మోషే గారి చేత రాయబడినాయో, మరి ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో మనము యాహ్వే సబయోత్ అనే నామంను చూడము. యాహ్వే అనే నామము మరి యాహ్వే ఈరేగా, యాహ్వే రాఫాగా మనం చూస్తాము. కానీ మరి యాహ్వే అనే సబయోత్ అనేటువంటి నామంని యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. శతాన్ని జ్ఞాపకం మరి గమనిద్దాము. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుండి చదువుతున్నటువంటి దేవుని వాక్యం విందాము. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధముల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక్కడు, ఒక యోధుడిని యెహోషువ చూసి, మరి అక్కడ మా పక్షంలో ఉన్నవాడవా, నువ్వు మరి శత్రుల పక్షంలో ఉన్నవాడవా అన్నప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి సమాధానము, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలును వాడుతున్న దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. హల్లెలూయా. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అనగానే యెహోషువకు అర్థమైపోయింది ఆ ప్రత్యక్షత, ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు ఆయన దర్శించారని చెప్పేసి, మరి సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయనకి దర్శనం ఇచ్చారని చెప్పేసి వెంటనే సాగిలపడి నమస్కారం చేసి అక్కడ అడుగుతున్నాను, నేను ఏం చేయాలి? అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణ తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. హల్లెలూయా. ఆ తర్వాత మనకు తెలుసు మరి ఏ విధముగా యెహోవా సేనాధిపతి, సైన్యములకు అధిపతికి యెహోవా మరి యెహోషువకి ఎరికోని ఎలాగా మరి స్వతంత్రించుకోవాలో అక్కడ ఆయనకి గైడెన్స్ ఇస్తూ, మరి ఎలాగా ఆ ఎరికో చుట్టూ మరి 13 సార్లు తిరిగి ఎలాగా దాన్ని మరి గట్టి కేకల ద్వారా, స్తుతుల ద్వారా ఆ పట్టణాన్ని, మరి కోట కలిగిన పట్టణాన్ని ఎలాగా వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చో నేర్పించినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం కదండి. అలాగనే మరి అనేక మంది ప్రవక్తల ద్వారా పలుకబడినటువంటి మాట ఇది. ముందుగా చెప్పుకునే విధంగా యెషయా గ్రంథంలో మరి యెషయా, ఇర్మియా, మరి జకర్యా అనే దైవజనులు అందరూ కూడా మరి ప్రవక్తలైనటువంటి వారి నోటలో పలకబడినటువంటి మాట. అంత మాత్రమే కాదు, మరి మొదటి సమయాలు, 2 సమయాల గ్రంథంలో కూడా మనం ఈ నామంని చూస్తాం. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో, సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ సేవకురాలనైన నేను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమెను ఊరుకని పెట్టుచుండెను. మనకు తెలుసు కదండి, మరి ఈ ప్రార్థన హన్నా చేసినటువంటి ప్రార్థన. హన్నాకి ఒక ప్రత్యక్షత ఉంది. సైన్యములకు అధిపతికి యెహోవా ఈ నామంలోని మరి సారాంశము
ఏంటి అంటే మరి ఆయన సర్వశక్తి గల దేవుడు అని. హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా యెహోవా అనే నామంకి ఇట్ రిఫ్లెక్ట్స్ ద సావర్నిటీ అండ్ ద ఆమ్నిపోటెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన సర్వశక్తి గల దేవుడు అనేటువంటి విషయాన్ని బయలుపరిచేటువంటి నామం. మరి హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె దేవుని సైన్యముల అధిపతియగు యెహోవా అని పిలుస్తూ ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆమెకు ఒక ప్రత్యక్షత ఉంది. ఈయన సర్వశక్తి గల దేవుడు, సైన్యములన్నిటికీ అధిపతి, సమస్తాన్ని ఏలుచున్న సార్వభౌముడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నేను అడిగితే ఇస్తాడు కాబట్టి మరి ముందుగానే ఆయన కుమారుని మొక్కుబడి చేసుకుంటూ మరి ప్రార్థన చేసినటువంటి హన్నా ప్రార్థనలో ఆమె మరి సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయన నామం ఎత్తిపడుతూ ప్రార్థన చేసింది. మనం కూడా మనకున్న అక్కర్లలో విశ్వాసము, దానికి అసాధ్యమైంది ఏది లేదని. ఆయన సార్వభౌముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏకాధిపతి. హల్లెలూయా అని మనం నమ్మొచ్చు. మనము ప్రార్థన చేయాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా మన పక్షంలో ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షంలో యుద్ధం చేసే దేవుడు. ఆయనకి ఓటమి అంటేనే తెలియదు. ఆయన పోరాడే ప్రతి పోరాటం ఆయన గెలుపు మాత్రమే తెలుసు. అలాంటి యోధుడు. మరి ఆయన యోధుడు మాత్రమే కాదు, యోధులకు, సైన్యములకు అధిపతి, సేనాధిపతి అనే దేవుడు. ఆయన మన పక్షంలో ఉన్నటువంటి విశ్వాసంతో, ధైర్యంతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో మనము వాక్యం చూస్తే, దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతిగా యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి అని మనం చూస్తాం. హల్లెలూయా. మనకు తెలుసు మరి దేవుని మందసాన్ని, నిబంధన మందసాన్ని ఒబెదెదోం గృహము నుండి మరి తీసుకొని మరి సియోను పర్వతం మీదకి తీసుకొని వస్తుండగా మరి ఆ దేవుని మందసము, దేవుని సన్నిధానమునకు సాదృశ్యమైనటువంటి దేవుని మందసం ముందు రాజు అయిన దావీదు ఎంతగానో ఆయన మరి పరవశించి దేవుని సన్నిధానంలో మైమర్చిపోయి ఎఫోదు ధరించి దేవుని స్తుతించి నాట్యముతో మరి స్తుతులతో ఎంతో గొప్పగా దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని మహిమపరిచి, ఎవరు ఈయన సైన్యములకు అధిపతి యెహోవా, హూ ఇస్ దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ అని రాస్తాడు. సామ్ 24 24వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ మరి దావీదు మహాభక్తుడు అడుగుతాడు, మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే అంటూ ఆయన స్తుతిస్తూ మరి యెహోవా నిబంధన మందసం ముందు ఆయన నాట్యం చేస్తూ స్తుతిస్తూ మరి అక్కడ అనేక బలులను దేవునికి అర్పించి, ఆయనకి ఎంత చెల్లించినా కానీ అది కాదు, తక్కువ. అది మరి ఎంత చేసిన దేవునికి, ఎంత స్తుతించినా, ఎన్ని బలులు అర్పించినా తక్కువే. అంత గొప్ప దేవుడు, అంత మహిమగల రాజు ఈయన అని చెప్పి ఆయన స్తుతిస్తూ మరి ఆ దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ఆయన నామములో హల్లెలూయా ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. ఆయన నామము ఆశీర్వదించే నామము, ఆయన నామము ఆశీర్వాదకరమైన నామము. సైన్యములకు అధిపతిగా యెహోవా అనే నామములో మరి దేవుని జనులను రాజు అయిన దావీదు మరి ఆశీర్వదించిన విధానం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, ఈ నామంలో మనము ఆశీర్వాదం పొందుకొనగలము. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామంలో మనకి మరి ధైర్యము, నిరీక్షణ, ఆశీర్వాదము దాగి ఉన్నాయి. హల్లెలూయా. అలాగే దావీదు మహాభక్తుడు గూర్చిన మరి 2వ సమూయేలు గ్రంథము లో కూడా మనము గమనిస్తాము. 7వ అధ్యాయము మరి 27వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకే నీ దాసుడనైన నాకు ధైర్యం కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము.
యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. మన కుటుంబమును మనం ఆశీర్వదించినప్పుడు, మన కుటుంబమును మనం దీవించినప్పుడు, కుటుంబం కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆయన నమ్మకత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ నామంలో మనం ఆశీర్వదించవచ్చును. సైన్యములకు అధిపతి యెహోవా, నీవు సత్యవంతుడవు, నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చుటకు, వాగ్దానం ఇచ్చిన దాన్ని నెరవేర్చుటకు నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు సత్యవంతుడవు, నువ్వు సెలవిచ్చినది సత్యము నాయన అని విశ్వాసంతో ధైర్యంతో మనము దేవుని నామమందు యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా అనే నామమందు మనము మరి ఆశీర్వాదం పలకగలము, ఆశీర్వదింపబడగలము. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యంలో మరి అనేక చోట్ల మరి యెహోవా సేనాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాటలు మనం చూస్తాము. మరి జకర్యా గ్రంథంలో మనం చూస్తే మరి చూడండి, మరి ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథాలు మనకు తెలుసు, మరి 60+ చాప్టర్స్ ఉన్న గ్రంథాల్లో అందులో మనం చూస్తే మరి 60-70 టైమ్స్ యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా అనే నామం రాయబడింది. కానీ జకర్యా గ్రంథం చిన్న గ్రంథమైనప్పటికీ కూడా మరి అందులో 50 కన్నా ఎక్కువ మార్లు సైన్యములకు అధిపతికి యెహోవా అనే నామం రాయబడింది. కాబట్టి గ్రంథంని ధ్యానిస్తున్నప్పుడు మీరు ఈ నామముని ప్రత్యేకంగా ధ్యానించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మరి మేము రికమెండ్ చేస్తున్నాను. అలాగనే మరి ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో, పర్వతములను నిరూపించు వాడును, గాలిని పుట్టించు వాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మజేయువాడును, మనుష్యుల యోచనలను వారికి తెలియజేయువాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతికి యునగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయన పేరు. ఆయన ఎలాంటి వాడట? పర్వతాలను నిరూపించిన వాడు. హల్లెలూయా. సృష్టి అంతా కలుగజేసిన వాడు ఆయనే. గాలిని పుట్టించువాడు. హూ క్రియేటెడ్ ద విండ్. మరి ఎక్కడి నుండి గాలి వస్తుంది అని మనం ధ్యానిస్తే అది దేవుని సృష్టి, దేవుని ఆయనే కలుగజేసిన వాడు, ఆయనే పుట్టించిన వాడు. మరి అలాగే మనుషులు యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే అని ఉంది. అయితే ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మరి ఈ వాక్యంలో తెలుగులో మరి మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే అని చూస్తున్నాం. కానీ ఇంగ్లీష్ లో చూసినట్లయితే హూ డిక్లేర్స్ టు మ్యాన్ వాట్ హిస్ థాట్ ఈస్. హిస్ థాట్ అంటే ఇక్కడ మ్యాన్స్ థాట్ కాదు, గాడ్స్ థాట్. ఆయన ఆలోచనలను మనుష్యులకు తెలియజేయువాడు ఆయనే. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా నామం ఎటువంటి నామం అంటే ఆ నామంలో ప్రత్యక్షత ఉంది. ఆయన నామము ద్వారా మనకు ప్రత్యక్షత లభిస్తుంది. దేవుని వాక్యంలో దేవుని తలంపులు ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాలు, ఆయన ఆలోచనలను మనకు బయలుపరిచే నామం. హల్లెలూయా. యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అనే నామము ఆశీర్వాదకరమైన నామము. ఈ నామము మనకు ప్రత్యక్షతను కలుగజేసే నామము. హల్లెలూయా. హల్లెలూయా. శబ్దమాన్ని అందరము దేవుని నామమును స్తుతిద్దాము. హల్లెలూయా. ఇంకా అనేక చోట్ల దేవుని వాక్యంలో యాహ్వే సబయోత్, సైన్యములకు అధిపతికి యెహోవా అని రాయబడి ఉంది. ఈ నామంలోని మర్మాన్ని గ్రహిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి హీ రూల్స్ ఓవర్ ఆల్ థింగ్స్. యాహ్వే సబయోత్, ఆయన సమస్తమునకు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. సమస్త సేనలకు, అవి భూమి మీదనే గాని పరలోకంలోనే గాని మరి సమస్తమునకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. యాహ్వే సబయోత్. హల్లెలూయా. మరి ఆయన అపరిమితమైన శక్తిని, ఆయన అన్లిమిటెడ్ పవర్, ఆయన ఆమ్నిపోటెన్స్ ని మనకు జ్ఞాపకం చేసేటువంటి, ఆ ప్రత్యక్షతను తీసుకొచ్చేటువంటి నామము. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఆయన శక్తివంతుడైన యోధుడు మాత్రమే కాదు, ఆయన తన ప్రజల పక్షంలో పోరాటము చేసేటువంటి మహాయోధుడు మాత్రమే కాదు, గాని మరి సైన్యములకు, యోధులకు ఆయన అధిపతి
రాజుల రాజు, ప్రభువుల ప్రభు, మహిమగల రాజు మన దేవుడు. హల్లెలూయా. ఆయన నామంని మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన నామంని ఎత్తిపట్టుతూ మనం మరి ఈ నామములన్నీ ఎందుకు తెలుసుకున్నామండి? ఈ నామములను ఎత్తిపట్టి అందులో ప్రత్యక్షతతో కూడా ఆయనని స్తుతించడానికి బద్దులమై ఉన్నాం. స్తుతించి ఆరాధించి మరి ఆ నామంలో నా శక్తిని మనం అన్వయించుకోవాలి. ఓకే, ఎంత గొప్ప దేవుడు నా తండ్రియా, ఆయన నా పక్షంలో యుద్ధం చేస్తాడా, ఆయన నాకు మేలు కలిగిస్తాడా, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడా, ఆయన నాకు ధైర్యం పుట్టిస్తున్నాడా, ఇంత గొప్ప దేవుడు నా పక్షం ఉన్నాడా. హల్లెలూయా. మరి అనుకుని మనం ధైర్యం వహించి మాత్రమే కదా, నేను నమ్మదగనిదానిగా ఉన్నా, ఆయన నమ్మదగినదా వాడిగా ఉన్నారు. ఆయన మరి ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈవెన్ దో వీ రిమైన్ ఫెయిత్లెస్, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్, ట్రూత్ఫుల్, బికాస్ హీ ఈస్ ట్రూత్. హల్లెలూయా అని ఆయన నామముని మనము మరి ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు, అద్భుతములు, మహత్కార్యములు, మరి సూచక క్రియలు, మరి స్వస్థతలు, విడుదలలు, సమృద్ధి, సమాధానము, సకల దీవెనలు కలుగుతాయి. కనుక మరి దేవుని నామంలో నేర్చుకుంటూ లేదా తెలిసిన వాళ్ళు మరల జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము మరి ఈ విషయాన్ని ధ్యానించుకుంటూ మనం దేవుని ఎప్పుడు స్తుతించి ఆరాధించి ఆయన అనుగ్రహించే మేలులను మనం పొందుకుందాము. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా పరాక్రమం కలిగిన వీరుడు, శూరుడు, యోధుడు. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన గురించి ఈ విధంగా రాయబడింది. కావున ప్రభువును, ఇజ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతియు యునగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. హల్లెలూయా. పగ తీర్చుట నా పని అని సెలవిచ్చిన దేవుడు, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును అని ఆయన ఇక్కడ ఒక డిక్లరేషన్ చేస్తున్నారు. అయితే ఎవరు ఆయన విరోధులు అంటే సాతాను, వాడి అనుచరులు. హల్లెలూయా. మరి సాతాను ఏదైతే నేను శ్రమలలో పెట్టిందో, వ్యాధుల్లో పెట్టాడో, నీకు ఎలాంటి మరి ఆస్తి నష్టం కలుగజేశాడో, హల్లెలూయా, మరి మీకు ఎలాంటి ఇబ్బందులు, ఇరుకాటాలు కలుగజేశాడా, మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేశాడా, మీ భార్యాభర్తల మధ్యలో సంతోషం లేకుండా చేశాడా, మీకు బిడలు కలగకుండా చేశాడా, మీకు మరి పిల్లలు మాట వినకుండా చేస్తున్నాడా, మరి మిమ్మల్ని ఏ విధంగా సాతానుగాడు ఇబ్బంది పెడుతున్నాడో, మరి ఆ విరోధికి మరి పగ తీర్చుకుంటా అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో యుద్ధము చేసి ఆయన పగ తీర్చుకుంటా అని మరి వాగ్దానం చేస్తున్నారు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వెనిజెన్స్. హల్లెలూయా. ఆయన పగ తీర్చుకుంటారు. మరి సాతాను అతని అనుచరుల మీద పగ తీర్చుకుంటారు. మరి అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి వేసి మన ప్రతి పాపం క్షమించేశాడు. కాబట్టి మరి దేవుడు మనలను ఎన్నడూ కూడా ఇక శిక్షించడు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఈ విధమైన వాక్యం చదువుకున్నప్పుడు నా మీద నేను చేసిన తప్పుల వల్ల నా మీద దేవుడు ఏమైనా మరి పగ తెచ్చుకుంటాడని భయపడకండి. మన మీద మనకు రావాల్సినటువంటి ప్రతి విధమైన శిక్షను, ప్రతి విధమైన నిందను, ప్రతి అవమానమును, ప్రతి శాపమును, ప్రతి దోషమును, ప్రతి వ్యాధిని, ప్రతి వేదన సమస్తాన్ని ఆయన యేసుక్రీస్తు మీద శిలువలో వేసేశారు కదండి. కదా, ఆయనను బాధించుట మరి యెహోవాకి ఇష్టమైన అనే వాక్యంలో ఉంటుంది. ఎందుకంటే మనము బాధించబడకూడదని, ఇవన్నిటి నుండి విడుదల పొందాలని చెప్పేసి మరి ఆయన కుమారుని మన కొరకు మరి బలిగా అర్పించినటువంటి ప్రేమ కలిగిన దేవుడు మన యెహోవా. హల్లెలూయా. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో యెహోవా సబయోత్ అనే పదం ఒకే ఒక్కసారి ఉందని చెప్పాను కదండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనము ఈ వచనాన్ని చూస్తాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనంలో మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషించకపోయిన ఎడల సొదొమ వలెనగుదుము, గొమొర్రాను పోలియుందుము. మరి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటనే మరలా దాన్ని ఎంఫసైజ్ చేస్తూ, కోట్ చేస్తూ మరి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. నిజం కదండి. మరి మనము శేషించినటువంటి వారం విత్ రెమనెంట్, ఒక రెమనెంట్ ని ఆయన విడిచిపెట్టకపోయినట్లయితే సొదొమ గొమొర్రాల వలె మన పరిస్థితి అయిపోయి ఉండేది. కానీ ఆయన కృప ద్వారా ఆయన మనల్ని రక్షించుకొని ఎవడైనాను
క్రీస్తు యేసునందు విశ్వసించిన ఎడల వారు నశింపక నిత్య జీవం పొందేటువంటి గొప్ప భాగ్యంను దయచేసి మనలను ఆయన శేషముగా, ఆయన సంతానపు శేషముగా మనల్ని ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. సంఘము ఆయన సంతానము, ఆయన శేషమై ఉన్నది. ఆ రెమనెంట్ లో నీవు నేను ఉన్నాం కాబట్టి మనము మన పరిస్థితి సుధమ గొమొర్రా వలె కాదు. ఆయనకి శిక్షించరు. ఆయన మనల్ని మరి ఆ విధముగా మరి ఆయన తీర్పులోనికి మనం రాకుండా, ఏ శిక్ష విధి లేకుండా మనల్ని ఆయన తీర్పు నుండి దాటించి వేశాడు. ఆయన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమపరచబడును గాక. మరి యొక్క వాక్యము, మరి చక్కని వాక్యము మీకు చూపించి నేటి వాక్య ధ్యానం ముగిస్తానండి. ఓపికగా విందామా. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్నావా? నాకు ఎవరు తోడు లేరు, నాకు ఎలాంటి మానసికమైనటువంటి సపోర్ట్ లేదు, ఒక మోరల్ సపోర్ట్ లేదు, నాకు ఏ తోడు ఏ నీడ లేదు అని బాధపడుతున్నావా? వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 7వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుడి చేతిలో వైపున నీడవలే ఆయన ఉన్నాడు. గ్రహించు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఆయన నీకు తోడుగా ఉండి నీ గొప్ప ఆదరణ, గొప్ప దీవెన కలుగు చేసే గొప్ప దేవుడే ఉన్నాడు. ఆయన సన్నిధానంని అనుభవించండి. హల్లెలూయా. మరి యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎంత గొప్ప ఆదరణ కదండి. మనకు ఆశ్రయమై ఉన్నాడు. వీ కెన్ కమ్ బోల్డ్లీ టు హిస్ ప్రెజెన్స్. మనం ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరకు వచ్చి ఆయన గొప్ప ఆదరణను పొందుకొనవచ్చు. ఆయన మనకు ఆశ్రయము, దుర్గము, కేడము, మనకు మరి గొప్ప నిరీక్షణ, గొప్ప సపోర్ట్ గా ఉంటున్నారు. మరి మనకి ఆయన తోడు నీడే అన్న దేవుడు, అంత గొప్ప దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షమున మనకు ఆశ్రయంగా, మన తోడుగా ఉండగా మనం దేని గురించి బాధపడాలి, దేని గురించి చింతించాలి? మీ చింత యావత్తు దేవుని మీద వేసుకోనండి. ఆయన గొప్ప నామమైన యెహోవా సబయోత్, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామం ఎత్తిపడుతూ ప్రార్థించి మీ జీవితంలో ఉన్న ప్రతి విముఖమైన పరిస్థితి నుండి విడుదల పొందుకొనవలనని ప్రభు ప్రేమను బట్టి మీ జ్ఞాపకం చేస్తూ, మరి సమస్త మహిమానికి చెల్లిస్తూ, మరి ఈ నేటి వాక్య ధ్యానం ముగించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఏకీభవించండి. సర్వశక్తి గల యావే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. నేటి వాక్య ధ్యానంలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డని, తర్వాత సమయంలో ఎప్పుడైనా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాళ్ళ తలపైన అపరంజి కిరీటం నుంచండి, వాళ్ళ తలపైన అనేకమైన దీవెనలను కుమ్మరించండి ప్రభా. ఆశీర్వాదములను కుమ్మరించము తండ్రి. నాయన నీకు వందనాలు. నీ నామంలో ఉండే గొప్ప ఆదరణను, నీ గొప్ప ఆశ్రయమును, నీ తోడైనటువంటి నీ సన్నిధానమును, నీ నామంలో ఉన్నటువంటి ధైర్యాన్ని, నీ నామంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును తండ్రి, నామంలో ఉన్న శక్తిని మేము అనుభవించుటకు అయా మా మనోనేత్రాన్ని వెలిగించమని, ఇంకనూ లోతైన ప్రత్యక్షతను మా అందరికీ కలుగజేసి ప్రభా నీ నామ మహిమ కొరకే మమ్మల్ని వాడుకోనగలరని ప్రార్థిస్తూ తండ్రి, సజీవాహిని మినిస్ట్రీస్ ని, నేను ఇన్ఫినిట్ నెట్వర్క్ మినిస్ట్రీస్ ని ప్రభా మీరు 30 60 100 ఫలింప చేయమని చేపట్టబడిన ప్రతి పరిచర్ని ప్రభా దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మలుచుకోండి ప్రార్థిస్తూ, సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఆయన ఈ రోజు మరి తండ్రి ఈ సమయంలో ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొంచిన బిడ్డలు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ప్రభా నాయన నీవు పొందిన గాయముల చేత వారి స్వస్థత నొంది ఉన్నారు గనక ఆ స్వస్థత మేనిఫెస్ట్ అవును గాక. యేసు నామంలో వారికి స్వస్థతను ప్రవచిస్తున్నాం తండ్రి. యేసు నామంలో ప్రభా ఎవరికైతే అక్కరలో ఉన్నారో యెహోవా రాఫా, యెహోవా ఈరే నా తండ్రి వారికి సమృద్ధి అనే జీవనం దయచేయండి. ఇంకా వారి అక్కర్లన్నింటినీ మహేశ్వరను తీర్చండి ప్రభా. శాంతిని, సమాధానాన్ని, దీవెనలను నాయన, నీ శక్తిని, నాయన ఆరోగ్యమును, ఆయుష్ను, సకల దీవెనలు దయచేసి మీరు మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.